गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। रामायण रहस्यज्ञं रम्यवाक्यविशारदम् अनन्तगुणसङ्घातं फलार्यमहं भजे। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरौ। प्राची सन्ध्या काचिदन्तर्निशाया प्रज्ञादृष्टेन रञ्जनश्रेयपूर्वा वाक्त्रिवेदान् भातु मे वाजिवक्त्रा वागीशाख्या वासुदेवस्य मूर्तिः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः। तदेव रम्यं रुचिरं नवं नवं तदेव सस्वत्मनसो महोत्सवं तदेव शोकार्णवशोषणं नृणां यदुत्तमश्लोकयशोऽनुगीयते। यो अन्तःप्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यां च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्त अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। चिन्तयामि हरिमेव सन्ततं मन्दमन्दहसिताननाम्बुजं नन्दगोपतनयं परात्परं नारदादिमुनिवृन्दवन्दितं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीसच्चिदानन्दघनस्वरूपिणे कृष्णाय चानन्तसुखाभिवर्षिणे विश्वोद्भवस्थाननिरोधहेतवे नुमो वयं भक्तिरसाप्तये अनिशम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अखिलभुवनजन्मस्तेम भङ्गादिलीले विनतविविधभूतव्रातरक्षैकदीक्षे श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् सेमुषे भक्तिरूपा। श्रीसुखब्रह्मणे नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। अस्मद्गुरुभ्यो नमः। देवक्या पालितो गर्भे लालितोऽङ्के यशोदया युतो बालो गोपालो रमतां हृदि। ओं नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं पुराणतिलकं शृणुया श्रद्धया मर्त्यो मम సంతోషకారణం। స్కాంద పురాణంలో స్వామి యొక్క శ్లోకం అంటే పురాణ తిలకం. పురాణములన్నిటిలోనూ సర్వోత్కృష్టమైనటువంటిది, సర్వశ్రేష్టమైనటువంటిది. దాన్ని శ్రద్ధగా కనుక మనం విన్నట్లయితే పరమాత్మ సంతోషిస్తాడు. ఆ పనిలోనే మనం సమయాన్ని గడుపుకుంటూ ఉంటాం. ప్రస్తుతానికి కృష్ణ చరిత్ర ఎటువంటిది అంటే కలికల్మషఘ్నం, కలిలో ఉండేటువంటి దోషములన్నింటినీ తొలగిస్తుంది. కలిలో మనసులో ఎక్కువ దోషాలు ఉంటాయి. ప్రతి వారి మనసులోనూ పైకి ఎలా ఉన్నా లోపల దోషభూయిష్టంగా ఉంటుంది. ఆ దోషములు పోవటానికి కృష్ణ చరిత్ర అనేటువంటిది కావాలి. కృష్ణుడు ఎవరు? కృష్ణుడు సూర్యుడు, కృష్ణుడు చంద్రుడు. ఎందుకని? ఆయన జన్మించినప్పుడు దేవకి పూర్వసంధ్య అనేటువంటి తూర్పు దిక్కు యందు చంద్రుడు ఉదయించినట్లుగా భాగవతం చెబుతుంది. నిశీధే తమోద్భూతే జాయమానే జనార్దన దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీద్ యథాప్రాచ్యాం దిశీంద్రివ పుష్కలం. భాగవతం. కానీ ఆయనే సూర్యుడు. విష్ణు పురాణం చెబుతుంది
తతో అఖిల జగత్ పద్మబోధాయ అచ్యుత భానున దేవకీ పూర్వసంధ్యాయం ఆవిర్భూతం మహాత్మన జాతోసి దేవదేవేశ శంఖచక్ర గదాధర. ఎక్కడ జన్మించిన ఆయన చతుర్భుజ రూపంతో అవతరించాడు. ఆ మహానుభావుడు నందవ్రజానికి వచ్చాడని ఆయన నామకరణోత్సవం, తర్వాత ఆయన మృద్భక్షణ లీల, ఉలూకల బంధన లీల, దాన్నే దామోదర లీల అనేటువంటి పేరుతో కూడా అనుభవిస్తూ ఉంటాం. ఆయన బంధంలో ఎందుకు పడ్డాడు అంటే కుబేరుడు యొక్క కుమారులైనటువంటి నలకోపుర మణిగ్రీవుల్ని బంధ విముక్తుల్ని చేయటానికి. కాబట్టి ఆయనకి బంధం అంటూ ఏముండదు, యథార్థాన్ని ఉన్నట్లుగా కనపడుతూ ఉంటాడు. అంటే పరమాత్మని మనం బంధించాలంటే ఏం కావాలి అంటే రోలు కావాలి, తాడు కావాలి. ఆ రోలు దేనికి? అది దేనికి పనికిరాదు, వాకిట్లో పడింది ఉలూకలు. అంటే పరమాత్మ కొరకు తప్ప పరమాత్మ ద్వారా మిగిలిన దేన్నైనా సంపాదించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయకూడదు. అంటే దానికే అవ్యభిచరిత భక్తి అనేటువంటిది చెప్తారు. మనం పరమాత్మను అడ్డుపెట్టుకుని లౌకికమైనటువంటి ప్రయోజనములన్నీ పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదో నాకు ఇల్లు, నాకు సంతానం ఇవి, తర్వాత మంచి భార్యని, ఐశ్వర్యం, ఇవన్నీ కోరుకుంటూ ఉంటాం పరమాత్మ. కానీ యథార్థానికి పరమాత్మని ఏమీ కోరకూడదు అనేటువంటిది శాస్త్రం, కానీ కోరుతూ ఉంటాం. అందుకోసం అని చెప్పి ఆ పరమాత్మ దామోదర లీల అనేటువంటి దానిలో రోటికి త్రాటి చేత కట్టబడతాడు. త్రాడు అంటే భక్తి పాశం అని అర్థం. అంటే భక్తి అనేటువంటి తాటి చేతనే పరమాత్మ బంధితుడు అవుతాడు తప్ప అది కూడా భక్తి భావన అనేటువంటిది ఉండాలి. అహంకారం మమకారములు అనేటువంటివి లేకుండా ఉండాలి. అవి ఉంటే పరమాత్మ బంధింపబడడు. దుర్యోధనాల చేత బంధింపబడలేదు, దేవకీదేవికి తనంతట తానుగా వచ్చి బంధంలో చిక్కుకున్నాడు. అందుకోసమని యశోదాదేవికి తనంతట తానుగా బంధంలో వచ్చి చిక్కుకున్నటువంటి వాడు అయ్యాడు. కాబట్టి యశోద అందరికన్నా గొప్పది. దేవతలందరూ యశోదాదేవికి నమస్కరిస్తారు. కారణం ఏమిటి? బంధము లేనటువంటి పరమాత్మకి బంధాన్ని కలిగించు మహానుభావుడు. అందుకోసమనే మొట్టమొదటిగా మేము యశోదాదేవికే నమస్కారం చేస్తాం, తర్వాతనే కృష్ణుడికి. అంటే ఆయన భృత్యవశ్యత అని పేరు చెబుతాడు. అంటే ఆశ్రయించినటువంటి వారికి పరమాత్మ ఎంత సులభంగా లభిస్తాడు, ఎంత వశపడి ఉంటాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. భక్తులు ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే భక్తులకి ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడతాడు. అందుకోసమనే ఆయనకి 2 బిరుదములు కృష్ణావతారంలో స్పష్టంగా కనపడతాయి మనకి. ఒకటి పార్థసారథి, రెండవది పాండవ దూత. ఈ 2 పరమాత్మ బిరుదులుగా ఉంచుకున్నాడు. ఎందుకని? పాండవులు ఆ విధంగా ఆశ్రయించినటువంటి వారిని పరమాత్మ ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఒకవేళ తనకి ఏదైనా ప్రమాదం అంటూ వచ్చినా తన శరీరాన్ని విడిచిపెట్టచ్చు, కానీ భక్తులను మట్టికి ఎన్నడూ విడిచిపెట్టడు. అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే స లక్ష్మణ నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషత అరణ్యకాండ శ్లోకం రామచంద్ర ప్రభు చెప్తున్నాడు. అంచేత అటువంటి పరమాత్మని ఆశ్రయించాలి. మహానుభావుడు చిక్కినటువంటి వాడయ్యాడు. ఆయనకి దామోదరుడు అనేటువంటి ఒక పేరు కూడా వినపడుతుంది. అందుకోసం కార్తీక మాసానికి దామోదర మాసం అనేటువంటి పేరు కూడా. అంటే కార్తీక మాసంలో అటు విష్ణువుని ఇటు శివుణ్ణి సమంగా పూజించడం అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. దామోదరుడి, దామం అంటే త్రాడు అని అర్థం. అది ఉదరం యందు కలిగినటువంటి వాడు కాబట్టి దామోదరుడు. లేదు, దామము అనేటువంటి దానికి లోకములు అని అర్థం. అవి ఉదరం యందు కలిగినటువంటి వాడు కాబట్టి దామోదరుడు. లోకాలన్నీ ఎక్కడున్నాయి? పరమాత్మ యొక్క గర్భములో ఉన్నాయి. బాపురే 14 భువన భాండంబులు అంటారు సముద్రాల వారు. లోకాలన్నీ ఎక్కడున్నాయి? పరమాత్మ యొక్క
గర్భములో ఉన్న యశోదాదేవి దర్శించింది, 2 పర్యాయము దర్శించింది. అంటే పరమాత్మకి లోకానికి ఈ రెండూ కూడా కలిసి ఉంటాయి. అదే విశ్వం విష్ణు అనేటువంటి నామములు చెప్పబడుతున్నాయి. పరమాత్మ విశ్వాన్ని సృష్టించి విశ్వంలో తాను కూడా ఉంటాడు. అంతేగాని సృష్టించిన తరువాత ఆయన మళ్ళీ వెళ్ళిపోయి వైకుంఠంలో కూర్చో. అంటే విశ్వానికి పరమాత్మకి అవినాభావ సంబంధం. విశ్వము లేకుండా విష్ణువు ఉండడు, విష్ణువులో విశ్వం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి విశ్వమంతా హరి విశ్వమయము. విశ్వములో హరి అనేటువంటి వాడే ఉన్నాడు. ఆయన ఎక్కడుంటాడు? అన్ని చోట్ల, అన్ని ప్రదేశాల్లో, అన్ని రూపాల్లో, అన్నిట్లోనూ తాను ఒక్కడే ఉంటాడు. మనం పరస్పరం ద్వేషించుకుంటూ ఉన్న పరమాత్మ ఇద్దరిలోనూ ఉంటాడు. ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉన్న నిందించేటువంటి వాడిలోని స్వామి ఉన్నాడు, నిందింపబడేటువంటి వాడిలోని స్వామి ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహిస్తే మనం ఎవరిని అనవసరంగా నిందించడం అనేటువంటి జరగదు. కారణం ఏమిటి? మన భావనలో శరీరమే నేను అనేటువంటి భావన, శరీరాత్మ భావనము అంటారు. ఇది వాడిని ఏదో నిందిస్తే మనకేదో కొంచెం తృప్తి అనేటువంటిది కలుగుతుంది. కానీ వాడిలో కూడా ఆత్మగా పరమాత్మ ఉన్నాడు. శరీరము జడము, ఆత్మ చైతన్యవంతం. ఆ ఆత్మ వల్లనే జడమైనటువంటి శరీరంలో ఉండేటువంటి వివిధములైన అవయవములు కూడా చైతన్యవంతం అవుతున్నాయి. అంచేత పరమాత్మ చేతనం. మనం ఆ పరమాత్మనే నిందిస్తున్నాం, ఎదుటి వారిని నిందించిన వారిని బాధించినా కూడా. ఈ విషయాన్ని గ్రహిస్తే ఎవ్వరి యందు మనకి ద్వేషభావన ఉండదు, ఈర్ష్య ఉండదు, కోపం అనేటువంటిది ఉండదు. ఆ భావన అంత సులభముగా అనుభవంలోకి తెచ్చుకోవటం చాలా కష్టం. మనం అన్నీ చేస్తాం, బయటికి వెళ్ళి వాడిని తిడతాం, వీడిని కొడతాం. అంటే మనకి ఇంకా భేద దృష్టి ఉంది. హిరణ్యకశిపుడిలో ఉండేటువంటి స్థితి. భేద దృష్టి పోవాలి. అప్పుడు నీకు విశ్వమంతా విష్ణు స్వరూపంగా గోచరిస్తుంది. అటువంటి జ్ఞానం కలగాలి. అటువంటి జ్ఞానం కలగాలంటే పరమాత్మ ఎవరినైతే అనుగ్రహిస్తాడో అటువంటి వారికే అటువంటి సమదర్శనం అనేటువంటిది అలవాటు అవుతుంది. సమదర్శనం చాలా కష్టం, ఎన్నో జన్మలు గడవాలి. అప్పుడు కానీ సర్వుల యందు సమభావన కలిగి ఉండటము, జగత్తంతా కూడా అంతర్లీనంగా ఉండేటువంటి పరమాత్మ యొక్క దర్శనము చేయటానికి సాధ్యం కాదు. అది చేయాలంటే ఇగో భాగవతాది గ్రంథములని ఆశ్రయించాలి. పరమాత్మ యొక్క చిత్ర విచిత్రములైనటువంటి చేష్టితములు అనేటువంటిది ఏదైతే ఉంటాయో వాటిని శ్రవణం చేస్తుంటే గృహస్థుడు కూడా మోక్షానికి అర్హుడే. మోక్షం కావాలంటే మనది ఇంటిని అన్నింటినీ విడిచిపెట్టి వేసి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ఇంటిలోనే ఉండి నిత్యము హరికథా శ్రవణం చేస్తే వాడు మోక్షానికి అర్హుడు. 7వ స్కంధంలో నారదుడు ధర్మరాజు గారికి చాలా స్పష్టంగా చెప్పాడు. అందులో కలియుగంలో ప్రధానముగా కృష్ణ చరిత్ర అనేటువంటిది విశేషముగా మనకి భాగవతాది గ్రంథములు చెబుతున్నాయి. ఎందుకని కలియుగంలోనే మానవుల మనస్సులలో అనేక విధములైనటువంటి దోషములు అనేటువంటివి ఉంటాయి. మరి దోషములు తొలగింపబడాలి మనస్సును. అప్పుడు మనస్సు నిర్మలంగా ఉండాలి. అంటే ఈ దోషములు అనేటువంటివి రజోగుణము తమో గుణములు అంటే ఇది మనస్సును విడిచిపెట్టి వెళ్ళవు. కానీ ఈ మనసు అనేటువంటి సరోవరంలో ఇది అడుగుకి చేరిపోయి ఉండాలి. అప్పుడు పైన ఉండేటువంటి నీరు నిర్మలంగా ఉంటుంది. మళ్ళీ ఆ నీటిని కదిపితే అడుగుకి చేరిపోయినటువంటి బురద నీటితోటి కలిసిపోతుంది. దాంతో కలిసి ఉన్నంత వరకు బురద. మనం ఎక్కడున్నామండి? బురదలోనే ఉన్నాం. అదే సంసారం. కానీ ఇక్కడే ఉంటూ బురదను తీసేయలేము సంసారంలో ఉన్నప్పుడు. కానీ ఆ బురదకి మనసుతోటి సంబంధం లేకుండా మనసు యొక్క అడుగు భాగానికి చేరిపోయేటట్లుగా చూడాలి. అప్పుడు మన మనసు నిర్మలమవుతుంది, మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమైతే
శుద్ధేన మనసా గ్రాహ్య. శుద్ధమైనటువంటి మనస్సు చేతనే పరమాత్మ గ్రహింపబడతాడు. అంతరాత్మ హిమే శుద్ధంచ తస్మించ బహవో గుణా. సీతమ్మ వాక్యం సుందరకాండలో. నా అంతరాత్మ శుద్ధంగా ఉంది, మా రాముడు ఎందుకు కళ్యాణ గుణగణాలు ఉన్నాయి. అందుకోసమని పరమాత్మ ఆయన దామోదరుడు. అద్భుతమైనటువంటి లీల. అంటే యశోదాదేవికి చిక్కినటువంటి వాడు దామోదరనై అంటుంది ఆండాళ్ళ అమ్మవారు కూడా. పరమాత్మని దామోదర అని పిలవాలి. పిలిస్తే ఈ లోకములనే ఆయన గర్భములో ఉన్నాయి, ఆ లోకములోనే మనము ఉన్నాం. కాబట్టి మనం పరమాత్మ కన్నా ఎన్నడూ వేరుగా లేము, పరమాత్మతోటే కలిసి ఉన్నాము. దేవకీదేవి కృష్ణుడు జన్మించిన తర్వాత స్తోత్రం చేస్తూ చివరికి ఒక మాట చెప్పింది. ఈ 14 లోకాన్ని ప్రళయకాలంలో నీ గర్భంలో ఉంచుకుంటావయ్యా, అటువంటి నీవు నా గర్భములో ఎలా ఉన్నావు, చాలా ఆశ్చర్యంగా ఉంది అంట. ఇదే మాటని దేవహూతి కూడా చెబుతుంది 3వ స్కంధంలో. వటపత్ర సాయిగా ఉంటూ చివరిలో లోకాలన్నీ నీ గర్భంలో పెట్టుకుని అటువంటి నా గర్భం నుండి ఎలా జన్మించావు అనేటువంటి మాట చెప్తుంది. అంటే పరమాత్మ దామోదరుడు. అంటే భక్తి అనేటువంటి త్రాటికే ఆయన లభిస్తాడు. భక్తి అనేటువంటి వెలచేతనే కొనబడతాడు పరమాత్మ. అందుకోసమని ఆ పరమాత్మ భావన చేస్తూ మనం ఏం చేయాలి సంసారంలో ఉన్నప్పుడు, బంధములు పోయిన తర్వాత పరమాత్మతోటే సంబంధం కల్పించుకోవాలి. పరమాత్మతో సంబంధం ఎలా కలుగుతుంది అంటే వాణి గుణాను కథనే చెప్పాడు కదా ఆయన నలకూబర్లు మణిగ్రీవులు. స్వామి మా వాక్కు నీ గుణములని ప్రశంసిస్తూ ఉంటాను, మా చెవులు నీ కథలు వినా. ఇది ప్రధానమైనటువంటి భాగవత ధర్మం. అలా చేయగా 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 పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. అంటే పరమాత్మ మనకి ఇచ్చినటువంటి ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి అనేటువంటి వాటితోటి ఈ శరీరం అనేటువంటి దాన్ని అవయవములుగా ఇచ్చారు. వీటిని ఏం చేయాలి మనం? మళ్ళీ పరమాత్మ కొరకే వినియోగించాలి. మనం ఏం చేస్తున్నాం? లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాం. చెవులతోటి ఏవో వినాలి, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు. నాలుగుతోటి ఆత్మస్థుతి, పరనింద. ఇది చాలా దోషం. అంటే తనను తాను గొప్పవాడిగా చెప్పుకోవడం, ఎదుటివాడిని నిందించడం. అసలు వాక్పారుష్యం కన్నా గొప్పదైనటువంటి పాపం లేదు. మనం ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నియమాలు పాటించినా వాక్కులో కాఠిన్యం అంటే ఎదుటివారిని నిందించినట్లయితే అదంతా కూడా మనం చేసినటువంటివన్నీ బూడిదిలో పోసిన పని. దానివల్ల ఏమీ ప్రయోజనం అనేటువంటిది ఉండదు. మనం ఎప్పుడు ఎవరో కూడా చెప్పారు. ఒకనొక సమయంలో ఒక మహానుభావుడు విష్ణుభక్తుడు భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ తన్మయత్వంతో వెళ్ళిపోతున్నాడు. మార్గమాధ్యంలో నడుచుకుంటున్నాడు. మా మరింగటి వారు చెప్పేవారు కథ. అక్కడే ఒక చాకలివాడు పక్కలో ఉండేటువంటి కాలువలో బట్టలన్నీ ఉతుక్కుని ఆ నేల మీద పరిచి ఎండేసుకునేవాడు. పూర్వకాలం అలాగే ఉండేది. పల్లెటూళ్ళలో ఇప్పటికీ బట్టలు కాలువలో పిండి నేల మీదే ఎండేస్తారు. ఆయన పాపం కింద చాకలివాడు బట్టలు పరిచాడు అనేటువంటి విషయం తెలియకుండా ఇది మాటిమాటికి నారాయణ శ్రీనివాస చెబుతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే వాడేమో పంతులో నీకేం కనబట్టలేదా అని పాపం కట్టడానికని కనబట్టుకొచ్చాడు. సరే లక్ష్మీనారాయణ ఇద్దరు వైకుంఠంలో వాళ్ళు ఏం ఆడుకుంటారండి, ఎప్పుడు చదరంగం ఆడుకుంటారు. భాగవతంలో కూడా 2-3 ఘట్టాల్లో చెప్తాడు. అక్షక్రీడ ఆడుతుంటాడు పరమాత్మ. సత్రాజిత్ శమంతకమణి ధరించి ద్వారకలో ప్రవేశిస్తే ద్వారకలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నారాయణ నమస్తేస్తు శంఖచక్ర గదాధర దామోదర అరవిందాక్ష గోవింద యదునందన. అక్షక్రీడ ఆడుతున్నట్టు. స్వామి వాడు ఎవడో వస్తున్నాడా సూర్యుడు నేను చూడడానికని. సూర్యుడు కాదు లేవయ్యా సత్రాజిత్ అనేటువంటి మాట చెబుతాడు. సరే ఎప్పుడైతే చాకలివాడు కొట్టడానికి వచ్చాడో స్వామి గబగబా లక్ష్మీదేవితో కూడా చెప్పకుండా బయలుదేరి వస్తున్నాడు. ఇలా వస్తుంటే ఈ మహానుభావుడు కొంతసేపు కళ్ళు తెరిచినటువంటి వాడై ఏమయ్యా పంతులో నీకు కనబట్టలేదా బట్టలు ఎండేస్తా అన్నాడు. వెంటనే ఈయన నలుగురు నడిచే దారిలో నేను బట్టలు ఎవడు ఎండవేయమన్నాడు అని ఈయన పాపం వాడిని తిడుతున్నాడు, వాడు ఇతను తిడుతున్నాడు. స్వామి రక్షించడానికి వచ్చి వెంటనే మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. స్వామి ఏమిటి వాడిని ఎవడు రక్షించడానికి వెళ్ళారు, అంత తొందరగా వచ్చేసారు ఏమిటి, అప్పుడే రక్షణ ప్రక్రియ పూర్తి అయిపోయిందా,
ఏం కాదులే, అక్కడ ఇద్దరు చాకలు దెబ్బలాడుకుంటున్నారు, నాకెందుకని నేను వచ్చేసాను. అంటే పరమాత్మ మనం చేసేటువంటి దానివల్ల మన పట్ల ప్రసన్నుడవుతున్నాడా అనేటువంటిది ఆలోచించాలి. అటువంటి సమత్వ బుద్ధి కలగాలి. అది అంత సులభంగా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని పారాయణ చేసినా కలిగేటువంటిది కాదు. కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఈ జన్మలోనే కలుగుతుందని మనం చెప్పలేం. ఎందుకంటే మన స్థితి, మనం ఉండేటువంటి సామాజిక వ్యవస్థ కూడా మనకి దోహదం చేయాలి. అది ఎప్పుడు కలుగుతుంది? సర్వము పరమాత్మ అని బహూనాం జన్మనామంతే జ్ఞానవామ్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. స్వామి చెప్పేశాడు, చాలా కష్టం అని చెప్పాడు. నువ్వు ఎన్నిసార్లు భగవద్గీత పారాయణ చేసినా ఆ సమత్వం. అంటే అందరిలోనూ పరమాత్మ అనేటువంటి వాడే ఆత్మగా ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలగాలి. అంటే పరమాత్మకి జగత్తు అభేదం. పరమాత్మ జగత్తులో ప్రతి అణువులోనూ ఉంటాడు. అణువణువులోనూ పరమాత్మ. అందుకోసం ఏం చెబుతుంది పరమాత్మకి పేరు? అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కన్నా చాలా సూక్ష్మమైనటువంటి వాడు. ఏది గొప్పదిగా భావిస్తున్నామో దానికన్నా కూడా గొప్పగా ఉండేటువంటి వాడు. అంటే పరమాత్మ జగద్రూపంలో ఉన్న జగత్తుతోటి ఆయనకి ఏమీ సంబంధం ఉండదు. అది గొప్పతనం. అంటే ఈ జగత్తులో ఉండేటువంటి దానివల్ల పరమాత్మకి సంగము అనేటువంటిది ఉండదు. ఈ జగత్తును సృష్టించడం వల్ల తనకి ఏదైనా ప్రయోజనం అనేటువంటిది ఉంటుందా అంటే ఉండదు. అంటే ఫల సంగములు అనేటువంటి పరమాత్మకు ఉండదు. మనకి మొట్టమొదటిగా ఫలము ఎందు కోరిక, ఆ ఫలం పొందాలి, ఏం కావాలి. తర్వాత సంగం అంటే దానితోటి నేను అనేటువంటి భావన, అది పోవాలి. అది పోవాలంటే పరమాత్మ యందు భక్తి అనేటువంటిది కావాలి. భక్తి రజ్జువు కావాలి, భక్తి అనేటువంటి త్రాడు కావాలి. మరి ఆ భక్తి అనేటువంటి త్రాడు ఎలా లభిస్తుంది? అన్ని విధములుగా పరమాత్మని ఆశ్రయించాలి. ఏం చేసినా సరే నువ్వే, నీవు తప్ప నాకు ఇంకొక గతి లేదు, ఇంకొక శరణిచ్చేటువంటి వాడు లేడు, నన్ను నేను కాపాడుకోలేను, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా నన్ను రక్షించరు. కాబట్టి ఏం చేయాలి? నిన్నే ఆశ్రయిస్తున్నా అని సర్వసమర్పణం పరమాత్మ యందు చేయాలి. ఏం చేసినా పర్వాలేదు, ఎక్కడొచ్చినా పర్వాలేదు, నువ్వు ఎప్పటికీ నాకు కావాలి అనేటువంటి భావన కలగాలి. అది కలగాలంటే భాగవతం శ్రవణం చేయాలి. మిగిలిన పురాణాలు శ్రవణం చేస్తే అటువంటి భావన కలుగుతుందా అంటే కలగదని వ్యాసుడే చెప్పాడు. మిగిలిన పురాణాలు పరమాత్మను మన హృదయంలో బంధించటానికి సాధ్యం కావు. కానీ భాగవతాన్ని వింటే పరమాత్మ మన హృదయంలో బంధింపబడతాడు. ఎందుకని? దాన్ని వింటూ ఉన్నా, దాన్ని మనం పఠనం చేస్తున్నా పరమాత్మ సంతోషిస్తాడు. మనం ఏ కర్మ చేసినా అది పరమాత్మకు ప్రీతిని కలిగిస్తోందా లేదా అనేటువంటి ప్రధానం. పుణ్యపాపాలకి ఒక నిర్వచనం ఏమీ లేదు. ఏ కర్మ చేస్తే పరమాత్మ సంతోషిస్తాడో అదే పుణ్యకర్మ. ఏ కర్మని చేస్తే పరమాత్మకి అనుగ్రహం కలగదో అది పాపపు కర్మ. ఇంతకు మించి పుణ్యపాపాలకు ఇంకొక నిర్వచనమే లేదు. చాలా స్పష్టంగా చెబుతుంది. చేత పరమాత్మ పట్ల సంతుష్టుడు కావాలి. ఎలా అవుతాడు అంటే మొట్టమొదటిగా ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. అన్ని భూతముల యందు కూడా సమభావన ఉండాలి. అంటే దయాగుణం ఉండాలి. దయా సర్వభూతేషు. వాళ్ళు వీళ్ళని కాదు, ఓ పశుపక్షాదులు, పశువులు, ఎవరి ఎందైనా సరే దీనులు, అటువంటి వారు అందరి పట్ల కూడా అన్ని భూతముల యందు దయ ఉండాలి. పరమాత్మ మన పట్ల ప్రసన్నుడు కావాలి అంటే తర్వాత నీకు భగవద్దత్తమైనటువంటిది ఏదైతే ఉందో, ఈశ్వరానుగ్రహం చేత లభించినటువంటిది ఏదైతే ఉందో దానితోటి తృప్తిని చెందు. యదృచ్ఛా లాభ సంతుష్ట అని భగవద్గీతలో కూడా చెబుతాడు. అప్పుడు పరమాత్మ మన పట్ల ప్రసన్నుడవుతాడు. తర్వాత ఇంద్రియములు బోల్డ్ విషయాలను కోరుకుంటూ ఉంటాయి. అది తినాలంటుంది, అక్కడికి వెళ్ళాలంటుంది, ఏదో చూడాలంటుంది. వాటిని నిగ్రహించు. అంటే ఇంద్రియముల యొక్క
స్వేచ్ఛా విహారం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త నిగ్రహించాలి. సర్వేంద్రియోపశాంత్యాచ 4వ స్కంధం. తుష్యత్యాసు జనార్దన అని తొందరగా మన పట్ల ప్రసన్నుడైపోతాడు. అంచేత మనసులో ఉండేటువంటి మాలిన్యములు అనేటువంటి దాన్ని తొలగించుకోవటానికి ఏతస్మాద్ అపరం, చాలా స్పష్టంగా భాగవతము కన్నా ఇంకొక మార్గమే లేదు. మీరు ఎన్ని పురాణాలని చదవండి, వ్యాసుడి పురాణం, ఆయనకే మనశ్శాంతి లేదు, మనకేమొస్తుంది? అందుకోసం భాగవతం, అందులో కృష్ణ చరిత్ర, కృష్ణ నామం ప్రధానంగా ఎందుకు పెట్టాడు ఆయన పేరు? కృష్ణనామాన్ని గురించి నేను చెప్పుకున్నాం. ఏ ఏ పురాణాల్లో కృష్ణనామం అనేటువంటిది ప్రశంసించబడిందో. కేవలము నామోచ్చారణ మహాత్మ్యం, పశ్య నారాయణ నామోచ్చారణ మహాత్మ్యం అని మనము 6వ స్కంధంలో అజామిళోపాఖ్యాలను అనుభవించు. యమధర్మరాజు కూడా చెప్పాడు, చూసారా నామాన్ని ఉచ్చరిస్తే ఎటువంటి ప్రయోజనం. చేత మీరు వారి దగ్గరికి వెళ్ళకండి, మిగిలిన వారి దగ్గరికి వెళ్ళకండి. కేవలము నామం, కేవలము నామం, కేవలం నామం. పైగా కలియుగం కాబట్టి ఇంకొక మార్గమే లేదు. అందుకోసం ఏదో సహస్రనామం, ఏదో నామం కావాలి. అంటే నామానికి నామికి ఏ సంబంధం ఉంటుందో విష్ణువుకి విశ్వానికి అదే సంబంధం. నామి వేరు, నామం వేరు కాదు. నామము చేత తెలియబడేటువంటి వాడు నామి. ఆ నామి మనకి ఎలా తెలుస్తాడు? నామం ద్వారా తెలుస్తాడు. నామం చెప్పగానే ఒక రూపం అనేటువంటిది మనం ముందు సాక్షాత్కరిస్తుంది. చేత నామము సర్వోత్కృష్టమైనటువంటిది. అందుకోసమే మనకి కృష్ణాంజనేయ, అలాగే రామాంజనేయ యుద్ధం, నాటకాలు, సినిమాలు కూడా వచ్చాయి. ఏముంది అందులో? పరమాత్మ గొప్పవాడా, పరమాత్మ నామం గొప్పదా అనేటువంటిది కావాలి. అందులో నామస్మరణాదన్యోపాయం, నామస్మరణ కన్నా ఇంకొక ఉపాయం లేదు. మాటి మాటికి ఏం చేయాలి? నారాయణ, కృష్ణ, దేవేశ, ఏదో మాధవ, రామ కీర్తిస్తూ ఉండాలి. అందుకోసమే వ్యాసుడు చాలా బాధపడతాడు అలాంటి వారిని చూసి. ఎందుకుట? పరమాత్మ నారాయణ అనేటువంటి నామం ఉంది, వీళ్ళకి అందరికీ ఉచ్చరించడానికి నాలుక కూడా ఉంది. కానీ ఏ ఒక్కడో కూడా నారాయణ నామాన్ని ఉచ్చరించకుండా గుంపులుగా వెళ్ళి నరకంలో పడిపోతున్నారు. అయ్యో, వీరికి ప్రాపంచిక విషయముల యందు ఎంత వ్యామోహం. నారాయణాయేతి నామాస్తి వాగర్తి వశవర్తిని. వాక్కుంది, వారి అధీనంలో ఉంది. కానీ ఏ ఒక్కడో కూడా నారాయణ నామం చెప్పటం లేదు. ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా? పతంతి నరకే ఘోరే, ఘోరమైన నరకంలో పడిపోతున్నారు. అంటే వీళ్ళకి ఎంత విషయ వ్యామోహం ఉంది. కేవలము నామం, అంతే. కృష్ణనామం, దామోదర, ఆయన బంధం, ఆ భావాన్ని చేస్తే మనకు ఉండేటువంటి బంధములు పోతాయి. తెల్లవారప్పటికీ తెగిపోవు ఏమీ, కానీ దాని ఎందు ఉండేటువంటి వ్యామోహం తగ్గుతుంది. బంధాలు తెంచుకోమని ఎవ్వడూ చెప్పడు, ఉండి ఇక్కడే. కానీ అది శాశ్వతం అనుకో. ఎందుకంటే ఒక విషయం ఆలోచించాలి. నేను అనేటువంటి ఆత్మకి ఈ శరీరంతో సంబంధం ఉంది, కానీ ఈ శరీరం ఉండదు. అక్రూరుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు, మనకి భాగవతంలోనే వస్తుంది, నీవు అనుకుంటున్నది ఈ సంపదలు, ఈ శరీరము ఏది కూడా శాశ్వతం కాదు. నీ శరీరమే నీకు శాశ్వతం కాదు. ఇది కేవలం అద్దెకి తెచ్చుకున్నావు, కొంతకాలం ఉండటానికి తెచ్చుకున్నావు. మరి అద్దెకి తెచ్చుకున్న దాన్ని ఏం చేయాలి? మళ్ళీ అది ఎవరి దగ్గర తెచ్చుకున్నావు వాడికి ఇచ్చేయాలి. అనుభవించు ఉన్నంతవరకు, దానితో పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందు. శరీరం ఇచ్చాడు, ఏం చేయాలి? దీన్ని పరమాత్మ కోసం వినియోగించు. ఇది నష్టం కాకూడదు. ఇది రోగములతోటి నశించేటువంటి సమయంలో కాకుండా రోగాలు, శరీరానికి రోగమే. ఏ రోగం వస్తుంది మనకు తెలియదు, ఏ మాయ రోగాలు అంటుంటారే, అటువంటి శరీరానికి రోగాలు వస్తుంది. శరీరం అన్న తర్వాత రోగం వచ్చి తీరుతుంది, అంతే. డాక్టర్ గారికి కూడా వస్తుంది. ఈ శరీరం ఏం చేయాలి అంటే, ఇది రోగముల పాలు కాకుండానే దీన్ని వినియోగించుకో. దేనికి వినియోగించాలి?
పరమాత్మ కొరకు. మనం ఏం చేస్తున్నాం అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికో, తల్లిదండ్రులను పోషించుకోవడానికో, భార్యను పోషించుకోవడానికో, పిల్లల్ని పోషించుకోవడానికో, ధన సంపాదన కోసం వాడుకుంటున్నాం. తప్పేం లేదు. కానీ కొంచెం సేపైనా పరమాత్మ నీకు ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతా భావనతోటి పరమాత్మ కోసం వినియోగిస్తే సార్థకత పొందుతాం. అందుకోసమనే ఈ శరీరం ఉన్న తర్వాత ఏం చేయాలి అంటే ఒక్కసారైనా పరమాత్మ కథాశ్రవణం చేయాలి. ఎలా చేయాలి? 2 చెవులు అనేటువంటి దోసిళ్లతో తాగాలి. తాగితే ఏమవుతుంది? ప్రవిష్ట కర్ణరంధ్రేణ. చాలా స్పష్టంగా చెబుతుంది వాడు. పరమాత్మ ఎలా వచ్చేస్తే తలుపు తీసి కూర్చుంటే రాడు. చెవులు అనేటువంటి తలుపులు తెరుచుకుని ఉండాలి. ప్రవిష్ట కర్ణరంధ్రేణ. ఎక్కడికి వస్తాడు? లోపలికి వస్తాడు. లోపలికి వస్తే ఆయన అక్కడ ఉంటాడు. అప్పుడు నీవు పరమాత్మ ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరము, జడమైనటువంటి శరీరాన్ని వినియోగించుకో. ఎందుకంటే శరీరం లేకపోతే నీవే కర్మ చేయలేవు. శరీరం బాగా ఉన్నప్పుడే చేయాలి. దీనికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. మనం చెప్పిన మాట శరీరం వినాలి. ఒక్కొక్కసారి మనం చెప్పిన శరీరం వినదు. ఎందుకని? దానికి ఆ శక్తి పోతుంది. ఏదో చెయ్యి కదలటం లేదు, మనసు చెప్తే చేయి పైకెత్తి ఎత్తలేదు. అది ఎక్కడికో వెళ్ళాలంటుంది, కాలు వెళ్ళలేవు. అంటే ఏమైంది? నీ శరీరమే నీ అధీనంలో లేదు. నీ ఇంద్రియాలే నీ మాట వింటాలే. చేత దీన్ని ఏం చేయాలి? బాగా ఉన్నప్పుడు కనుక సద్వినియోగం చేసుకుంటే చేయలేని స్థితిలో మనం ఏం చేయలేం. పరమాత్మకి ఇచ్చేస్తే ఆయన చూసుకుంటాడు ఈ శరీరం ఉండేటువంటిది అన్నమాట. అలా పరమాత్మని పొందడానికి మార్గం ఏమిటి అంటే కృష్ణ కథాశ్రవణం. మనం చెప్పుకుంటున్నాం రోజు, కృష్ణ నా మనస్సు ఇప్పుడే నీ పాదములైన పంజరములో ప్రవేశపెట్టుకో. చిట్ట చివరి దశలో నాకు అనేక రోగాలు వస్తాయి. అప్పుడు నేను తలుచుకోలేకపోవచ్చు, స్మరించలేకపోవచ్చు. ఇప్పుడే ఇక్కడ ప్రవేశపెట్టేసుకో. కృష్ణ తదీయ పద పంకజ పంజరాంత అజ్జైవమే విశతు. ఇవాళే ఇక్కడ అమావాస్య ఎలాగా ఏం కాదు, మళ్ళీ ఏమో దానికి తిదివార నక్షత్రాలతో సంబంధం లేదు. అవన్నీ మనం చేసేటువంటి లౌకిక కర్మలకి మనకి ఏమీ అవసరం లేదు. ఎప్పుడైనా పరమాత్మ గురించి అనుభవించవచ్చు. నియమాలు ఏం లేవు. అనుభవించడం అనేటువంటిది నియమం. మనం మంచి తిథులు, వారాలు ఇవన్నీ కలిసి రావాలంటే అంతవరకు ఎవడుంటాడు? ఎవడు చెప్పగలడు? నేను రేపు ఉంటాను ఎవడైనా చెప్పగలడా? మనము చెప్పలేము. రేపు లేచాక ఈవేళ ఉన్నాం, మళ్ళీ రేపు ఉంటావా? రేపు తెల్లారాక మళ్ళీ చెప్పలేము. రేపు అనేటువంటిది ఎవరికి తెలియదు. కాబట్టి ఏం చేయాలి? ఈవేళే, ఇప్పుడే కాస్త పరమాత్మను చింతించు చాలు. ఎందుకంటే ఆయన స్మరణమాత్ర సంతుష్ట అని లలితా సహస్రనామంలో ఎక్కడ ఒక నామం కూడా అంటే స్మరిస్తే చాలండి. ఆయనకేమి పెద్ద 14 రకాల పిండి వంటలు, తులసి మాసలు, దీపాలు ఏమో. స్మరణాన్ముక్తి, స్మరిస్తే ముక్తి అనేటు. సరే, స్మరించడం అంటే ఏమిటి? మనసుతో. బయట క్రియలు అంటే ఇంద్రియాలతో చేయాలి. పుష్పం వేయాలంటే చెయ్యి వేయాలి. కానీ స్మరించటానికి మనస్సు ఒకటి ఉంటే చాలు. మనసు స్వాధీనమైన ఘనునకు మరి మంత్రతంత్రములేలా అని త్యాగరాజస్వామి వారికి. మనకి ఇవన్నీ ఎందుకండి ఈ తాపత్రయం అంతా? మన మనస్సు మన మాట వినదు. మరి అటువంటిప్పుడు నీ భార్య నీ మాట వినాలి, నీ పిల్లవాడి నీ మాట వినాలి, నీ కోడలు నీ మాట వినాలి. నీ మనస్సే నీ మాట వింటోందా? అందుకోసం పరమాత్మని స్మరించు చాలు, ఆయన చూసుకుంటా. స్మరణ అనేటువంటిది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా నీ చేయవచ్చు. అటువంటి కృష్ణుణ్ణి స్మరించాలి. కృష్ణాను స్మరణాదేవ పాపసంఘాత పంజరాత్. కృష్ణుణ్ణి స్మరిస్తే పాపములనేటువంటి కొండలన్నీ కూడా కృష్ణనామం అనేటువంటి వజ్రాయుధం చేత భేదింపబడతాయి. అందుకోసమని ఆ స్వామిని కాస్త ప్రార్థించారు నలకోపమునికి. స్వామి, మా ఇంద్రియములన్నీ నీ కోసం ప్రవర్తిల్లాలి.
आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की। आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की। महापुराण भागवत निर्मल सुखमुख विगलित निगम कल्प फल परमानंद सुधार समय कल लीलारति रस रस निधान की। कलिमल मदन त्रिताप निवारिणि जन्म मृत्युमय भव भय हारिणि सेवत सतत सकल सुख कारिणि सुमहौषधि हरिचरित गान की। विषय विलास विमोह विनाशिनी विमल विराग विवेक विकासिनी भगवत तत्व रहस्य प्रकाशिनी परम ज्योति परमात्मा ज्ञान की। परमहंस मुनिमन उल्लासिनी रसिक हृदय रसरास विलासिनी भुक्ति मुक्ति रति प्रेम सुदासिनी कथा अकिंचन प्रिय सुजान की। आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की।